అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఎంతో ఆసక్తిగా కూడి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన పట్ల అనే విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల పట్ల ఏం కోరుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు చాలా విషయాలు మనము ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఈ తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారు? నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి, ఇదిగో నా బిడ్డలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని తల్లిదండ్రుల కోరికలు ఉంటాయా ఉన్నవా? ఉంటాయి. కానీ దేవుడు కూడా మన పట్ల కోరుకునేది ఏంటి అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రారంభం నుంచి కూడా కోరుకునేది ఒకటేనండి, ప్రేమ కలిగి ఉండాలి అనేది ఆయన కోరుతూ ఉన్నాడు. మొదటిది. రెండోది ఏంటంటే భక్తి కలిగి ఉండాలన్నది ఆయన కోరుతూ ఉన్నాడు. మూడోది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నాలుగోది ఏంటంటే న్యాయంగా నడుచుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఐదో విషయం ఏంటంటే మనం చూసినప్పుడు దయా కరుణ అనే విషయాలు ఆయన మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. మొదటిది ఏంటి? ప్రేమ. రెండోది భక్తి. మూడోది పరిశుద్ధత, అంటే పాపము లేని వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలుగోది ఏంటంటే మనం న్యాయంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. ఐదోది ఏంటంటే కరుణ దయ అనేది మనం కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ప్రేమ. ఈ ప్రేమ అనేది మనము పరిశీలన చేసినప్పుడు చాలా వారాలు కూడా ఆ మధ్య కాలంలో కూడా మనం నేర్చుకున్నామండి. దేవుడు దాదాపుగా మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల, ఇజ్రాయేల్ జనాంగమైన ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత వారి పట్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమించాలి. ఏం కోరుకుంటున్నాడు? మీరు నన్ను ప్రేమించాలి అనే విషయాన్ని తప్ప దేవుడు వారి దగ్గర ఏమీ కోరుకోలేదండి. అందులో మరి ముఖ్యంగా ప్రేమించే విషయంలో ఏమొస్తుందంటే ముఖ్యంగా ఆరాధన అనేది కూడా వస్తుంది. ఆరాధన కూడా ఏంటి? మనల్ని దేవుణ్ణి ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని హత్తుకుని ఉండడం. ఏంటి? ఆదివారం. ఈనాడు చూడండి, ఆదివారం అంటే ఎంతమందికి ఆసక్తి ఉందండి? ఆదివారం వస్తుంది, నేను స్థానిక సంఘానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలనే ఆసక్తి ఉంటుందా అంటే ఈనాడు చాలా మంది ఎక్కడికి వెళ్తే ఎక్కడుంటే ఆరాధన అవుదా? ఇదిగో అప్పుడు సహోదరులు తెలియపరుస్తున్నారు, సాయంత్రం ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది ఆరాధన, ఫోన్ చేస్తారేమో అంటున్నారు. ఆ విధంగా చేసుకునేది ఆరాధన అవుద్దా? దేవుణ్ణి ప్రేమించడం అవుద్దా? అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మన సమయాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో మనకు సమయం ఉన్నప్పుడు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుణ్ణి ప్రేమించాలంటే అది అవుతుందా? అవదు. ఎందుకు అవదంటే ఈనాడు చాలా మంది భ్రమలో ఉన్నారండి. చాలా మంది మనుషులు ఎలా ఉన్నారంటే భ్రమలో ఎక్కడున్నా కూడా మేము ఆరాధన అవుతుంది, మేము ఎక్కడ చేసుకున్నా కూడా అది ఆరాధన అయిపోద్ది. ఇప్పుడు మనము బాగా గమనించండి, ఒక కుటుంబం ఉంది, మనము తల్లిదండ్రులు కన్నటువంటి తల్లిదండ్రులు మనకున్నారు. మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా మన తల్లిదండ్రులు అవుతారా? వాళ్ళు అవుతారా? వేరే దగ్గరికి వెళ్తాం, ఎవరో బాగున్నారంటే వాళ్ళు మన బంధువులు, వాళ్ళతోనే ఉండిపోతాం. వాళ్ళు మన తల్లిదండ్రులు అవుతారా? అవరు. మనకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో మనం కలిసి ఉండాలన్నది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఏర్పాటు. అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటాం. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనమండి ఇది. అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. 4
4వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిని తెలియపరుస్తుంది. మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవుణ్ణి మనము ప్రేమించాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. చదవాలి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే ఇశ్రాయేలీయులకి మొట్టమొదటిగా దేవుడు నేర్పించేది ఏంటంటే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి. కంటికి కనపడనటువంటి దేవుణ్ణి. అంటే మనం అనుకుంటూ ఉంటాం, కంటికి కనపడ్డ కదా నేను ఎలా ప్రేమించాలంటే, కంటికి కనపడ్డ దేవుడు అంటే మన క్రియల్లో ప్రతి ఉదయం లేచినప్పుడు కావచ్చు, పండుకునే దాకా కూడా మనము మన క్రియలు ఎలా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో అంటుకట్టుకుని మనం ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారిగా ఉంటాం. ఉదాహరణకు ఒక బైబిల్ తీసి కనీసం ఉదయాన్నే ఒక పేజీ చదివాలి ఎవరన్నా ఉంటారా? మనకు కనపడతారా? ఒక బైబిల్ గ్రంథంలో ఒక పేజీ మొత్తం ఇటు అటు చదివేసి బయలుదేరే వాళ్ళు ఉంటారంటే అసలు బైబిల్ ఎక్కడ కొంతమంది ఇలాగా దులుపుకుంటారు, అలా దుమ్ము ఉంటుంది దానిపైన, అలా దులుపుకొని తీసుకెళ్ళిపోతారు, తెచ్చుకుంటారు. నిజమా అబద్ధమా? ఇప్పుడు ఈరోజు ఆదివారం పెట్టేస్తే మరలా ఆదివారం దాకా ఎలా ఉంటుంది? దుమ్ము పట్టిపోతుంది. ఆ దుమ్ము పడితే దేవుని ప్రేమించడమా? కాదు. అంటే దేవుడు ప్రారంభం నుంచి కోరుకున్నది ఏంటంటే మనుషుల నుంచి నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. అంటే ప్రేమించే విషయాన్ని దేవుడు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడండి. ఈరోజు మనము దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నామంటే మరలా మన సహోదరులు కూడా మనం ఏం చేయగలమండి? ఏం చేయగలం? ప్రేమించగలం. ఈనాడు ఎదుటిగా వస్తున్నటువంటి వ్యక్తిని మరి ముఖ్యంగా స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారినే ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకపోతున్నామంటే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. ఉదాహరణకు ఒక భర్తని ప్రేమించలేకపోతుంది భార్యని ప్రేమించలేకపోతున్నాడు ఒక భర్త. ఈ భార్య భర్తల మధ్య ప్రేమ అనేది లేదనుకోండి, దేవుని ప్రేమించినట్ట కాదే. కుటుంబంలో తల్లిదండ్రులను ప్రేమించలేనప్పుడు దేవుని ప్రేమించినట్ట కాదే. ఆ విధంగా చెప్పడం లేదే. అయితే దేవుడు ప్రారంభం నుంచి దేవుడు కోరుకుంటున్నది ఏంటి మనుషుల పట్ల అంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. ఈనాడు చూడండి, దేవుణ్ణి ప్రేమించే సమయంలో, దేవునితో హత్తుకుని ఉండవలసినటువంటి సమయంలో దేవునికి దూరంగా అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకేంటంటే ఎక్కువైనటువంటి మందికి ఏంటంటే ఏమవుద్ది, నేను వచ్చేటప్పుడు పెట్రోల్ వేసుకుంటా ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర ఇవన్నీ కూడా పనిముట్లు తీసుకుని పనికి వెళ్తా ఉన్నారు. బాగా హ్యాపీగా పనికి 2-3 కూర్చున్నారు, బైక్ లో కూర్చుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిందా? దేవుని గురించి తెలుసా? వాళ్ళకి తెలీదు. తెలియకపోబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లోకం మీద పడిపోయి లోకాశ్రలతో పని మీద వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ తెలిసినటువంటి వారు ఎక్కడున్నారు? దేవుని దగ్గరకు వచ్చారా? వాళ్ళకి తెలియదండి. నేను ఇప్పుడే వస్తున్నటువంటి మార్గంలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ చలకపర్లు కానివ్వండి, గడ్డపారలు అవన్నీ తీసుకుని 2-3 వెళ్తూ ఉన్నారు బైకుల్లో. అనిపించింది ఇలా దేవుని గురించి తెలిస్తే వెళ్ళరేమో అనిపించింది. వాళ్ళు వెళ్తున్నారు. ఈనాడు బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తులో కొనసాగుతున్నటువంటి వారు కూడా ఎక్కడ కనపడుతున్నారు? పనికి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. వారికి మనకి వ్యత్యాసం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే అదా? వాళ్ళకి తెలియదు. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని తెలియదు, పనికి వెళ్ళిపోతున్నారు. మనం తెలిసి దేవునికి దూరం అవుతున్నాం. ఇదా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలంటే ఇదా దేవుడు కోరుకున్నది? ఇదా ఈ విధంగా కోరుకుంటున్నాడా? ఈ విధంగా కోరుకోలేదు. ఈ విధంగా ప్రారంభం నుంచి కూడా దేవుడు ఎప్పుడు కోరుకోలే.
మనం బాగా గమనించినప్పుడు కయ్యని హేబేల్ దగ్గర కూడా మనం బాగా ఎక్కువగా గమనించగలమండి. కయ్యని హేబేల్ దగ్గర కూడా ప్రేమించేది నేర్పించాడు వారికి. ఎవరికి? కయ్యనికి కావచ్చు, హేబేలుకి కావచ్చు, దేవుడు ప్రేమించేది నేర్పించాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరంటే హేబేల్. మరి కయ్యను ప్రేమించలేకపోయాడు. కానీ కయ్యను కూడా హృదయం ఉందండి, మంచి హృదయమే. కానీ ఆ మంచి హృదయంతో దేవుణ్ణి ఏం చేయలేకపోయాడంటే ప్రేమించలేకపోయాడు. అందుకే మనము యోహాను సువార్తలో కూడా మనం దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో ప్రేమించను. ఏంటి? ఎంత ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడో చెప్పలేదండి. ఆ ప్రేమకి హద్దులు హవదులు లేవు. ఏం లేవు? దేవుడు లోకమును ప్రేమించినటువంటి ఆ స్థితిని మనం చూసినప్పుడు ఒక లిమిట్ లేకుండా ప్రేమించాడు. ఈనాడు ఒక భర్త ఒక భార్యని ప్రేమిస్తున్నాడంటే దానికి ఒక లిమిట్ ఉందండి. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. భార్య వచ్చి భర్తను ప్రేమిస్తుందంటే లిమిట్ ఉందా లేదా? ఉంది. కానీ తల్లిదండ్రులు కలిసి పిల్లలను ప్రేమిస్తున్నారంటే లిమిట్ ఉంది. కానీ మనం బాగా గమనించినప్పుడు దేవుడు మనుషుల్ని ప్రేమించట్లో లిమిట్ ఉందా అంటే లేదు. ఎందుకు లిమిట్ అనేది లేదంటే తన కుమారుణ్ణి కూడా భూమి మీదకి పంపించేశాడు పరలోకం నుంచి. ఎందుకు? ఎవరి కోసం? ఇక్కడ ఉన్నటువంటి మీ కోసం, పైన ఉన్నటువంటి మా కోసం, మనందరి కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన వెనక్కి తీల. ఇప్పుడు చెప్పండి, ఎంత ప్రేమించాడంటే దానికి హద్దులు హౌదులు ఉన్నాయా? దేవుడు లోకమును ప్రేమించట్లో హద్దులు హౌదులు ఉన్నాయంటే వెళ్ళ కట్టలేనటువంటిది. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఆయన పవిత్రమైనటువంటి రక్తంతో మనల్ని ప్రేమించాడు. ఆయన రక్తం దారబోస్తాడండి. అందుకే మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి అంటే మొదటగా ప్రేమించడం. మొదటగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే దాని తర్వాత మనం ఎవరిని ప్రేమించగలం? స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారిని, కుటుంబంలో ఉన్నటువంటి వారిని, ఇక సమాజంలోకి వెళ్తే వారందరిని కూడా మనం ఏం చేయగలము? ప్రేమించగలం. అయితే రెండో సందర్భాన్ని మనం గమనించినప్పుడు, రెండోది దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే భక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడండి. ఏం కోరుకుంటున్నాడు? భక్తి. ఈనాడు భక్తి పరులుగా ఉంటూ అనుకుంటూ ఉంటారు, మేము భక్తి పరులమండి, మేము భక్తిగా ఉన్నామని అనుకుంటారు. కానీ ఆ భక్తి అనేది జ్ఞానానుసారంగా లేదు. ఉందా? ఈనాడు లోకంలోకి మీరు చూడండి, భక్తి ఎలా ఉందండి? మేము భక్తి పరులమని చెప్పుకుంటారు, భక్తి పరులుగా ప్రవర్తిస్తారు. కానీ భక్తి ఎలా ఉంటది? జ్ఞానానుసారమైనటువంటి భక్తి కాదు. అవునా? మనం చూసినప్పుడు ఈ భారతదేశంలో మనం చూసినప్పుడు కనీసం వాళ్ళు ప్రతి దాన్ని దేవుడు అనుకునే స్థితిలో ఉన్నారు. ఈనాడు ఉన్నారా లేదా? ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ వస్తువే దేవుడు అనుకునే సమాజంగా ఉంది. ఆ వస్తువే దేవుడు అంటే నమ్ముతూ ఉన్నారు. కొన్ని జీవులను పట్టుకొని దేవుళ్ళు అంటున్నారు, కొన్ని సృష్టిలో ఉన్నటువంటి భాగాలను పట్టుకొని ఏమంటున్నారు? దేవుడు అంటున్నారు. దేవుడని వాటిని పూజిస్తున్నారు. ఉదాహరణకి మనం బాగా గమనిస్తే సూర్యుడు ఉన్నాడు, సూర్య దేవుడు అని పూజించే వాళ్ళు ఉన్నారా లేరా? మరి నేను ఒకసారి అడిగాను, సూర్యుడు ఉదయిస్తున్నాను అలాగా ముద్దులు పెట్టుకుని దండాలు పెట్టేశారు. నేను అడిగాను, ఏంటి దండం మీరు ఇలా చేశారు ఏంటంటే, దేవుడు అండి, సూర్యదేవుడు వచ్చాడు అని అంటున్నారు. మరి ఈ సూర్యున్ని ఎవరైనా కలిగించారా లేకుంటే తనంతటా తను వచ్చిందంటే సూర్యుని కలిగించారు అని చెప్పారు వాళ్ళు. మరి సూర్యుని కలిగించినటువంటి ఆయన ఏమనాలి మరి? కదా, అంతేనా కదా? ఇప్పుడు సూర్యుడే దేవుడు అయినప్పుడు సూర్యుని కలిగించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ భూమి దేవుడు అయినప్పుడు భూమిని కలిగించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. మీరు చూడండి, ప్రతి వస్తువు వెనక దాని యొక్క నిర్మాణకుడు ఒకడు ఉన్నాడంటే ప్రతి వస్తువు వెనక మీరు ప్రపంచంలో ఏ వస్తువునైనా తీసుకోండి, ఇంక్లూడ్ ఒక నోట్బుక్ ఉందనుకోండి, ఈ నోట్బుక్ ఉత్తికే మన చేతులకు వచ్చేలా మరి ఏం చేశారు? ఎవరో కొంతమంది దాన్ని ఏం చేశారు? ఇప్పుడు మనల్ని కూడా చేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు.
మనుషులే దేవుళ్ళు అవుతున్నారు, మనుషులను పూజిస్తున్నారు. చూస్తారా మీరు? ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రంలో అసలు బట్టలు లేవు పెద్ద పెద్ద వారికి. వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని పూజిస్తున్నారు, బట్టలు లేకుండా అలాగా రోడ్ల మీద తిరుగుతూ పూజిస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఇదంతా కూడా భక్తిని చాలా మంది భ్రమలో ఉంటుంది నాడు సమాజం. కానీ నాడు మనము దేవుని ఎరిగినటువంటి మనము, దేవుడు మన నుండి కోరుకున్నది ఏంటంటే భక్తి కలిగి ఉండాలి అనేది మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. చూసినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను. ఏటట? భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అంటే ఈ భక్తిహీనుల గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే వారు ఏం చేయాలట? వాళ్ళ యొక్క త్రోవలో విడువవలెను. నడుకునండి, మనం వాటన్నిటిని విడిచి ఏం చేస్తాం? వాటన్నిటిని విడిచే, ఆ భక్తిహీనతను విడిచే మనము భక్తిగా ఉండటానికే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏం చేస్తాం? భక్తిగా ఉండటానికే మన భక్తిహీనతను విడిచి భక్తి పరులుగా మారాం. ఈనాడు మనల్ని చూసినప్పుడు భక్తి పరులు అంటే ఎక్కడ ఉండాలంటే ఆదివారం. భక్తి పరులు అంటే ఆదివారం ఎక్కడ ఉండాలి? పనికి వెళ్ళిపోవాలి, అంతేనా? లేకుంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళిపోవాలి, లేకుంటే మనకి ఏదైనా సమస్య ఉంటే దాన్ని చూసుకుని ఇంటి దగ్గర ఉండిపోవాలి, అంతేనా? నిజమండి, వారిని భక్తి పరులని దేవుడు పిలవడం లేదు. భక్తి పరులు వారి యొక్క ఏం చేయాలట? వాళ్ళ తలంపులు, వారిలో ఉన్నటువంటి అవన్నీ కూడా విడవాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నాడు. అది మనము ఇక మనం చూసినట్టు భక్తి పరుల గురించి ఒక విషయాన్ని యాకోబు పత్రిక తెలియపరుస్తూ ఉన్నాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను ఇదివరాండ్రును వారి ఇబ్బందులను పరామర్శించుటయు. కింద ఏమంటున్నాడంటే, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకును కొనుటయనే. అంటే మొట్టమొదటిది దిక్కులేనటువంటి పిల్లలని, దిక్కులేనటువంటి వారిని పరామర్శించడం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నెంబర్ 2 ఏం చెప్తున్నాడు? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడమే. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మనం ఉన్నప్పుడు నిజంగా భక్తి పరులుగా ఉంటామండి. ఇహలోక మాలిన్యము మీన్స్ పాపం. ఆ పాపాన్ని మనం ఏం చేయకూడదంటే అంటించుకోకూడదు, ఆ పాపానికి మనం దూరం అవ్వకూడదు. ఉదాహరణకి ఆదివారం ఆరాధన చేయవలసినటువంటి సమయంలో మనం లోకంలో పడిపోతే అది పాపమా కాదు? పాపమా కాదు? ఖచ్చితంగా పాపమే. ఎందుకు పాపం అంటే దేవుణ్ణి ప్రేమించాలనేది మనం మొట్టమొదటి చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏం కోరుకున్నాడండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం చూసినప్పుడు మొదటి సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమించేది ఏంటంటే ఆరాధన. దేవుని హత్తుకుని ఉండడం. హత్తుకుని ఉండవలసినటువంటి మనుషులు ఈనాడు మనం చూసినప్పుడు ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించడం లేదా? నిజం. ఇంత భక్తిహీనతలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇహలోక మాలిన్యం. లోకంలో వాటి కోసం మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. లోకంలో వాటి కోసం మనిషి ప్రయాసపడేటప్పుడు దాదాపుగా ఆరాధన కూడా వాళ్ళకి గుర్తురాదు. ఏం గుర్తురాదు?
ఆరాధన కూడా గుర్తులేనటువంటి స్థితిలో ఈనాడు సమాజం తయారైపోయింది. కారణం ఏంటంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవడం. పని చేసుకోవద్దని చెప్పాడు దేవుడు, వ్యాపారం చేయొద్దని చెప్పాడు దేవుడు, ప్రయాణాలు చేయొద్దని చెప్పాడు దేవుడు. అంటే ఇవన్నీ ఏది చెప్పాలి. దానికంటూ దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. ఉదయం చూడండి, ఉదయం ఒక పురుషుడు ఒక స్త్రీ కావచ్చు పనికి వెళ్ళేటువంటి వారు ఉదయం వెళ్తారు, సాయంత్రం 6, 7, 8 అయ్యేసరికి ఏం చేస్తారండి? ఇంటికి వచ్చేస్తారు. వస్తారా రారా? ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడికి వస్తారు? ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాకుండా ఉంటే ఇంటికే రాడు పని చేసుకొని. మీరు బాగా గమనించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఇక పని ముగించబడింది అనుకోండి, ఇంటికి ఎంత వేగంగా వస్తారండి. ఉదాహరణకి పనికే వెళ్ళారు, ఒక హాఫ్ డే ఇచ్చారు, ఆ హాఫ్ డే తర్వాతకి ఎక్కడికి వెళ్తారు? పరుగు ఇంటికి వచ్చారు, ఇంటికి వెళ్ళాలి. కరెక్ట్గా చూడండి ఎలా వెళ్తారు. ఈనాడు కూడా దేవుణ్ణి హత్తుకోవాల్సినటువంటి విషయం, దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి విషయం, సంఘంతో ఆరాధన చేయవలసినటువంటి విషయం, అలాంటి జ్ఞానం ఉందా, భక్తి ఉందా మనుషుల కంటే? నిజమండి. మనం బాధపడవలసినటువంటి విషయం ఏంటంటే ఇందులో నిజమైనటువంటి భక్తి పరులు కావాలని దేవుడు ప్రారంభం నుంచి కోరుకుంటున్నాడు. దాంట్లో మనం చూసినప్పుడు ఇహలోక మాలిన్యాన్ని ఏం చేయకూడదట? అంటించుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటే లోకములో ఉండేది. లోకములో ఉండేదంతా కూడా ఏమని తెలియజేశాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు. మరి ఎవరి వల్ల కలిగినవి? ఇవన్నీ కూడా అపవాది నాడు ఒకడు ఉన్నాడండి. ఏం చేస్తూ ఉంటాడు? మనుషుల్ని మాయోపచేతమో చేత తన వైపు త్రిప్పుకోవటానికి ఇహలోక మాలిన్యాన్ని అంటించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ భక్తిపరులుగా ఉండాలని కోరుకుంటున్నాను అనేది మనము రెండో సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే మూడో సందర్భాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే మరి మూడోది పరిశుద్ధులుగా. యేసుక్రీస్తు వారు చాలా మందిలో చెప్పినటువంటి మాట అండి, అనేకమైనటువంటి జన సమూహం ముందు ఆయన చెప్పినటువంటి మాట అంటే ఒక మాట చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపింపగలరా? చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, మాటలు. ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపింపగలరు? అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండండి. ఎలా ఉంది? పరిశుద్ధత కలిగి ఉండండి అని దేవుడు ప్రారంభం నుంచి కోరుకుంటున్నాడండి. మనం ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనము మూడో సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు గారు పత్రిక రాస్తున్నాడు అండి. ఏం రాస్తున్నాడు? పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు. మన ప్రవర్తన ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. మన చూపులు మరి ముఖ్యాలు. రెండోది, మనం ఉండే ఆ క్రియలు, మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడా? ఇప్పటి నుంచి కోరుకోవాలా దేవుడు. మరి ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడు? ప్రారంభం నుంచి కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం ఒకసారి ఇక్కడ చూసినప్పుడు లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేవీకాండం 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైనటువంటి యెహోవా నేను
పరిశుద్ధుడినై ఉన్నాను. అంటే దేవుడు ఎలా ఉన్నాడట? పరిశుద్ధుడై ఉన్నాడు. ఉదాహరణకి ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, బాగా గమనించండి. ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి పిల్లలకి ఏం నేర్పిస్తాడండి? ఏం నేర్పిస్తాడు? నేను త్రాగుబోతుని, నువ్వు కూడా తాగంటాడా? ఎవరైనా విన్నారా మీరు ఆ విధంగా అన్నట్టు? ఒక తాగుతూ ఉన్నాడండి తండ్రి, అదే తాగుబోతులు అని నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం లేదు కానీ ఏమండి, ఉదాహరణ చెప్తున్నాను. ఒక తాగుతూ ఉన్నటువంటి తండ్రి తన బిడ్డను పిలిచి నేను బాగా త్రాగుతున్నాను, నువ్వు కూడా బాగా త్రాగు అని చెప్తాడండి? చెప్తాడా? ఏం చేస్తాడు మరి? చెప్తాడా? చెప్పడా? చెప్పి తనకి ఇష్టపడ్డు ఏమంటాడంటే, ఇదిగో నేను తాగి చెడిపోయాను, నువ్వేం చేయొద్దు. కొన్ని చూడండి, కొన్ని వృత్తులు ఉంటాయి, పనులు. కొన్ని పనుల్లో కూడా మనం చూసినప్పుడు ఆ పనుల్లో తల్లిదండ్రులు బాగా కష్టపడి, ఉదాహరణకు ఒక పొలం పని ఉందనుకోండి, చేస్తూ ఉన్నారు అనుకోండి, బిడ్డల్ని అదే పొలం పనిలో పెట్టడానికి ఇష్టపడతారండి? ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ తక్కువ. ఏం చేస్తారంటే, మేము ఈ కష్టం చేసాం, ఈ కష్టం నువ్వేం చేయకూడదు, ఈ కష్టం నువ్వు పడకూడదు. ఈనాడు మీరు మంచిగా బాగా గమనించారనుకోండి, ఈనాడు తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారంటే ఎవరి కోసమండి? వాళ్ళ కోసమేనా? ఎవరి కోసం కష్టపడుతున్నారు? చూడండి, ఉదయం వెళ్తారు, పాపం టిఫిన్లు కూడా సరిగ్గా తినరు, మధ్యాహ్నం భోజనాలు కూడా సరిగ్గా తినరు, మరలా రాత్రి పండుకునేటప్పుడు కూడా హడావుడిగా పండుకుంటారు, ఒళ్ళు అలసిపోయి. భోజనం మీద కూడా ఎక్కువగా కూడా ప్రాముఖ్యత చూపించరు కొంతమంది తల్లిదండ్రులు. చూపించకుండా చాలా రయ్యంబొగలు కష్టపడుతూ ఉంటారు. ఎవరి కోసం? బిడ్డల కోసం. మీరు ఎవరైనా దారిలో వెళ్ళి కూడా అడగండి, మీరు ఇంత కష్టపడుతున్నారండి, ఎవరి కోసం కష్టపడుతున్నారు అడగండి, ఏమంటారు వాళ్ళు? నా బిడ్డలు చదువుతున్నారండి, ఇదిగో నా బిడ్డలు కష్టపడకూడదు, నా బిడ్డల కష్టాన్ని నేను చూడకూడదు, వాళ్ళు బాగుండాలంటే నేను కష్టపడాలంటారు. మరి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా ఆడేమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడు మీన్స్ పాపము లేనటువంటి వాడు, నేను పాపము లేనటువంటి వాడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుతూ ఉన్నాడు. అది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభం మనుషుల్ని పుట్టించినప్పటి నుంచి కూడా దేవుడు మనుషుల పట్ల కోరుకునేది ఒకటే, ఏంటంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నాడు చూడండి, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు నోటు కూర్చున్నట్టు మాట్లాడతారండి, నిజామతం బూతులు మాట్లాడతారు. వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, బాప్తిసం పొందిన వాళ్ళు, పొందిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు యొక్క పరిశుద్ధతను మనం గుర్తెరిగి వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి ఒక వ్యక్తి ఎవరిని అనుసరించి నడుచుకోవాలి? పరిశుద్ధుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడించి ఆ పరిశుద్ధతలోకి నడవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? మరోసారి మనం ధ్యానం చేసినప్పుడు లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అన్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరేం చేయాలి? పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు ఎలా ఉన్నాడంటండి? పరిశుద్ధుడై ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. అయితే 4వది మనం చూసినప్పుడు మనం న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఏం కోరుకుంటున్నాడు? న్యాయం. న్యాయం అనేది మనుషులకు చాలా ప్రాముఖ్యత. ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, తన పొరుగు వాని సరిహద్దు రాయి తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. 18వ వచనం, గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని చెప్పవలెను. అంటే పొరుగు వారి పట్ల ఎలా ఉండాలట?
వాళ్ళ రాయిని పొలిమేర రాయిని తీసేసే వారిగా ఉండకూడదు. వారికి అన్యాయంగా మనం ప్రవర్తించకూడదు. వారి పట్ల న్యాయం కలిగి ఉండాలి మొదటిది. మరొకటి ఏంటంటే గుడ్డు వారిని త్రోవను తప్పించువాడు. ఉదాహరణకి కళ్ళు కనపడు పిల్లలు కొంతమంది చూడండి, ఇలా స్ట్రైట్ గా దారి ఉంటే అటు ఇటు పక్కకు పంపిస్తారు. చూసారా మీరు? చూడలేదు అలాంటి వారిని? ఇక్కడ తక్కువ కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఏం చేస్తారంటే గుడ్డివారు అలా వెళ్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని పక్కకు పంపించడం, వాళ్ళకి ఏమైనా అడ్డు పెట్టడం, నవ్వుకోవటానికి అన్నమాట చేస్తూ ఉంటారు. చూసారా మీరు? చూడలేదా? అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏమంటున్నాడంటే గుడ్డివాని త్రోవను తప్పించువాడు శ్రాపగ్రస్తుడు. ఇంకొకసారి మరా ఇందులో మనం పరిశీలన చేసినప్పుడు గుడ్డివారు ఏమంటే మనల్ని బాగా నమ్మినటువంటి వాడిని మనం ఏం చేయకూడదంటే నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. నమ్మించినట్టు అబద్ధాలు చెప్పే వాళ్ళని ఏం చేయకూడదు, తప్పుగా వాళ్ళని మళ్లించకూడదు. అలా తప్పుగా మళ్లిస్తే శిక్ష ఏంటట? శాపం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. అందులో పార్ట్ 1 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఈ 28వ అధ్యాయంలో 2 పార్ట్లు కనపడతాయి మనకి. మొదటి పార్ట్ ఏంటంటే, మొదటి పార్టు దేవుని మాట వింటే న్యాయంగా నడుచుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. రెండోది ఏంటంటే దేవుని మాట వినకుండా ఉంటే వచ్చే శాపం కూడా దాంట్లో ఉంటుందండి. మాట వింటే వచ్చే ఆశీర్వాదం ఉంది, మాట వినకుంటే వచ్చే శాపము కూడా ఉంది. ఆ రెండు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 28వ అధ్యాయము మీరు ఒకసారి చదివినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అయితే 4వ సందర్భాన్ని దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే దేవునికి మనం న్యాయంగా ఉండాలన్నది నేర్పిస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినప్పుడు ఐదో సందర్భాన్ని మనం చూసినప్పుడు దయా కరుణ మనం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఐదోది దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే దయా కరుణ. మనము ఇతరుల పట్ల మనం దయ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మనం కరుణ చూపించగలగాలి. వాళ్ళ కరుణ చూపించిన తర్వాత మనం ఊరంతా చెప్పకూడదు మరలా చేశామని. ఉదాహరణకి ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు, ఒక 100 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చి 100 మనీ చెప్తాం. నిజమా అబద్ధం? చెప్తామా చెప్పమా? అలా చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ప్రయోజనం ఉండదు. అది దయ చూపించినట్ట. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారండి, వెళ్ళి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయగలగాలి, సహాయపడగలగాలి వాళ్ళకి. మన దగ్గర ఉన్న దాంట్లోనే, లేని దాంట్లో అయితే మాత్రం కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి దినాల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక మంచి మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. 5వ సందర్భాన్ని కరుణ దయ మనము కలిగి ఉండాలనేది నువ్వు చూస్తూ ఉన్నాం. కనికిరము గలవారు ధన్యులు, వారు కనికిరము పొందుదురు. కనికిరము గలవారు ధన్యులు, వారు కనికిరము పొందుదురు. అంటే మనుషుల్లో దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే కనికిరం. ఒక్కొక్కరు చూడండి చాలా కఠినంగా ఉంటారు. ఉదాహరణకి అనారోగ్యం బాలదనుకోండి, ఏమంటారు? జరగాలి, ఆ విధంగా జరగాలి, వాళ్ళు తింటేనండి మాట వింటారు అంటారు. అంటే వాళ్ళకి అనారోగ్యంగా ఉంది, వాళ్ళ ఆపదలో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం అనే జ్ఞానం ఉంటుందా? చాలా మందికి, ఎక్కువైన మందికి ఉండదు. తక్కువైన మందికి ఏముంటదంటే పోనీలే నా సహోదరుడే కదా, వాళ్ళని ఏం చేద్దాం, మనం క్షమించేద్దాం, వదిలేద్దాం అనే భావం కలిగి ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, మన సహోదరి పట్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఎప్పుడు వస్తుందా, వాళ్ళు ఎప్పుడు ఆపదలో పడిపోతారా, వాళ్ళు ఎప్పుడు చాలా కష్టాలలో ఉంటారని ఎదురు చూస్తూ ఉంటారండి. అలా ఎప్పుడు కూడా మనం ఉండేదానికి ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన, కనికిరము కలవారు ధన్యులు, వాళ్ళు కనికిరము పొందుదురు. కనికిరం గలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారట? కనికిరము పొందుతారు. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి దినాలలో ఒక సందర్భం ఇక్కడ జరుగుతూ ఉందండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మీకు అందరికీ బాగా తెలిసినటువంటి ఈ వాక్య భాగం 18వ అధ్యాయం 32వ వచనం.
ఇక్కడ ఒక దాసుడు అప్పు ఉంటాడు. అప్పున్నప్పుడు ఆ దాసుడు వచ్చి ఒప్పుకోనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అడుగుతాడు, అయ్యా నేను ఇంత అప్పు కట్టలేనయ్యా, నా వల్ల కాదు, దయచేసి ఈ అప్పు మళ్ళించేసి నన్ను క్షమించన్నప్పుడు ఈ అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏమంటాడంటే నేను క్షమించబడ్డాను, నా అప్పు తీర్చబడిందని హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయి ఆ అప్పున్నటువంటి అతనికి మరలా అప్పున్నటువంటి ఒకడు ఉన్నాడు. ఆ అప్పున్నటువంటి వాడిని పట్టుకుని నా అప్పు చెల్లిస్తావా లేదా, నా అప్పు చెల్లిస్తావా లేదని అతని మీద గొడవ పెట్టేసుకుంటాడండి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ 32వ వచనం, మత్తయి సువార్త 18:32వ వచనం, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతయు క్షమించితిని. చాలా అప్పున్నాడండి, అప్పున్నాడు, క్షమించబడ్డాడు. మరి అప్పుండి క్షమించబడి వెళ్ళిపోయినటువంటి ఇతను కూడా తనకు అప్పున్నటువంటి వారిని ఏం చేయాలి, మరి క్షమించాలా లేదా, క్షమించగలగాలి. ఏమంటున్నాడు, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. నేను నిన్ను క్షమించాను కదా, నేను నిన్ను కనుకరించాను కదా, మరి నువ్వెందుకు కనికరించలేకపోతున్నావు? అందుచేత వాని యజమానుడు కోపపడి తమకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించును. ఏం చేశాడంటే మరలా అప్పు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వాని యొక్క క్రియలను చూసి, లేదు నీ క్రియలను బట్టి నేను మరలా ఈ అప్పు నువ్వు కట్టవలసిందని పిలిపించి మరలా శిక్షించడం జరిగింది. అది 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. అంటే మీలో ఎవరైనా సరే ఒక సహోదరిని కరుణించిన ఎడల, కనికరించిన ఎడల పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా ఏం చేస్తాడట, మనల్ని కరుణిస్తాడంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనము ఏం నేర్చుకున్నామంటే, దేవుడు కోరుకునేది అసలు ఏం కోరుతున్నాడంటే, మొట్టమొదటిగా మనుషుల నుంచి ప్రేమ అనేది కోరుతున్నాడు, రెండోది భక్తి కోరుకుంటూ ఉన్నాడు, మూడోది పరిశుద్ధత కోరుతూ ఉన్నాడు, నాలుగోది న్యాయాన్ని కోరుతూ ఉన్నాడు, ఐదోది ఏం కోరుతున్నాడండి, దయాకరుణ. ఈ దయాకరుణ అనేది మనం ఒకరి పట్ల ఒకరం చూపించగలగాలి. ఒకరం చూసినప్పుడు తలంచుకోవడం, వాళ్ళని చూసినప్పుడు మన హృదయంలో వాళ్ళని బూతులు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటి పనులు మనం జరగకూడదు. అలా జరిగితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడట, ఖచ్చితంగా సనుక్కుంటాడు మన మీద. అలాంటి మంచి హృదయం కలిగినటువంటి వారిగా మనం అందరం కూడా ఉండాలని మిమ్మల్ని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని